మెగాస్టార్ చిరంజీవి కత్తిలాంటోడు సినిమాలో హీరోయిన్గా అనుష్క ఎంపికైనట్లు వార్తలు వెలువడగానే అభిమానుల్లో తలెత్తిన మరో ప్రశ్న ఇంకో హీరోయిన్ ఎవరు అని. ఎందుకంటే ఈ సినిమాలో చిరు 2 పాత్రల్లో కనిపిస్తాడు. ఒక పాత్రకి అనుష్క డిసైడ్ అయింది, మరో పాత్రకి ఎవరు అని ఆరా తీశారు. ఈ చర్చల్లో బయటపడిన అంశం ఏమిటంటే రెండో పాత్రకు హీరోయిన్ ముందే డిసైడ్ అయిపోయిందని. ఆమె ఎవరో కాదు, గ్యాంగ్ లీడర్లో చిరు పక్కన చిందేసిన విజయశాంతి అని. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కొంతకాలం చాలా రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నారు. లేడీ అమితాబ్ బచ్చన్, విజయశాంతి కొంతకాలంగా పవర్ఫుల్ పాత్ర ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇద్దామని ఆలోచిస్తున్నారు. కలెక్షన్ల వర్షం కురిపించిన ఒసే రాములమ్మికి సీక్వెల్ తీయాలని మొదట్లో అనుకున్న సీక్వెల్ సెంటిమెంట్ తెలుగు సినిమాలకు సెట్ కావడం లేదని పక్కన పెట్టేశారు. చాలా కాలం తర్వాత తెరపై కనిపించబోతున్నాను. ప్రజలకు నా మీద భారీ అంచనాలుంటాయి, అందుకే స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త పడుతున్నాను అని ఈ మధ్య ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి చెప్పారు. అందుకే ఒక దేశభక్తి కథను ఓకే చేసినట్లు తెలిసింది. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ పనుల్లో ఉండగా చిరు నుంచి ఆఫర్ రాగానే విజయశాంతి ఓకే చేసినట్లు సమాచారం. మెగాస్టార్ పక్కన గ్లామర్ గా కనిపించడానికి అప్పుడే కసరత్తులు మొదలు పెట్టినట్లు సోషల్ మీడియా కూడా కూస్తోంది. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు.